ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదండి? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా చాలా బలపరచబడుతూ ఉన్నాం. సమాధానం, సంతోషాన్ని మన జీవితంలో చూడగలుగుతూ ఉన్నాం. చాలా దుఃఖము, బాధ, వేదనతో మన గుండెలన్నీ నింపబడి ఉన్నప్పుడు దేవుని మాటలు వాటి నుంచి మనని విముక్తులుగా చేస్తుంది. అద్భుతమైన రీతిలో మనం నడిపించబడుతున్నాం. అందుకనే అండి, ఉదయం లేవగానే దేవుని మాటలు వినేవారిగా, ఆయన మాటల చొప్పున బ్రతికే వారిగా మనం ఉన్నప్పుడు మన బ్రతుకులు అద్భుతకరంగా మార్చబడతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిద్దామా? ఎహెచ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనం. మీ దినములలో నేను మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చెదను, ఇది ప్రభువగు యెహోవా వాక్కు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. అవునండి, మాట ఇచ్చిన దేవుడు తను ఇచ్చిన మాట మన బ్రతుకు దినములలో ప్రభు దాన్ని నెరవేర్చే దేవుడై ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఎంతమందికి మాట చాలా సంతోషాన్ని ఇస్తుంది? ఎస్, అవునండి. మరొకసారి ప్రభు మనకి ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే ప్రభు మనతో మాట్లాడి ఈ మాటనిచ్చారో, ఎందుకంటే మీ కుటుంబాలతో, మీ జీవితాలతో ప్రభు ఏదైతే మాట్లాడారో అది ప్రభు నెరవేర్చబోతూ ఉన్నారండి. ధైర్యంగా ఉండండి. ఎందుకు ఈ మాట ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నారో తెలుసా? నీ దుఃఖము, నీకున్న బాధ, నీకున్న ఆ భయంకరమైన వేదన, నువ్వు ఎంత దిగులు పడుతున్నావో, నువ్వు ఎంత వేదనకి గురి అయి ఉన్నావో, ఎంత నిరుత్సాహంతో ఉన్నావో అన్నిటినీ ప్రభు చూస్తూ ఉన్నారండి. అందుకని మరొకసారి ధైర్యపరచడానికి, ఆయన ఇచ్చిన మాట ఏదైతే ఉందో అది జ్ఞాపకం చేయడానికి ప్రభు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఆ ధైర్యపడకండి. ఏమని వాగ్దానం చేశారు, ఏమని మాట ఇచ్చారు, ఒక్కసారి ఆ మాటను జ్ఞాపకం చేసుకోండి. పడుతున్న శ్రమ, పడుతున్న కష్టము, పడుతున్న బాధ, వాటి నుండి మనం చాలా అవన్నీ పోయి సమాధానంతో మనం నింపబడతామండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మనుషులు మాట ఇచ్చి ఎన్నోసార్లు ఆ మాటను మర్చిపోయారు కదా. కానీ మాట ఇచ్చింది దేవుడు, జీవము గల దేవుడు, నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు. ఆయన సొత్తు మనం. ప్రైజ్ ది లార్డ్. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన ఏదైనా చేయగల అద్భుతకరమైన దేవుడై ఉన్నారండి. కానీ మనమే చాలాసార్లు ఈ భయంకరమైన పరిస్థితులు, కుటుంబ పోరాటాలు, భయంకరమైన ఇబ్బందులు, తట్టుకోలేని భయంకరమైన పరిస్థితులను మనం అనుభవిస్తూ ఉంటాం. అంటే ఎందుకు అంతగా మనం వేదన పడుతూ ఉంటాం అంటే, మనం ఎప్పుడు వాటి కొరకే ఆలోచిస్తూ ఉంటాం. ప్రభు ఇచ్చిన మాటని మర్చిపోయాం కదండి. చాలాసార్లు అందరి కుటుంబాల్లో, అందరి జీవితాల్లో ఇదే జరుగుతుంది. మాట ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నాం, ఆయన మాటను మర్చిపోతున్నాం. అది కొన్ని రోజుల జ్ఞాపకం ఉంచుకొని ముందుకు వెళ్తున్నాం. కానీ కొన్ని కష్టాల వల్ల ఆ మాటని మర్చిపోయి అధైర్యం ఇది చాలామంది జీవితాల్లో చూస్తూ ఉన్నాం. అధైర్యంతో ఉన్నారు కదా. ఎస్, ఈ రోజున ప్రభు ధైర్యపరచడానికి, మనలందరినీ ఒక అద్భుతమైన రీతిలో నడిపించడానికి, ఇదిగో నేను ఇచ్చిన మాటని నెరవేరుస్తున్నాను అని ప్రభు మాట్లాడుతున్నారు. చూడండి, ప్రభు ఏదైతే ఇచ్చారో ఆయన తప్పక నెరవేర్చే దేవుడై ఉన్నారు. ఆయన తప్పక మన జీవితంలో జరిగించే దేవుడై ఉన్నారు. అందుకని సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడదాం. ప్రభు ఇచ్చింది, ప్రభు చేసింది ఏది కూడా నిరర్థకము కాదండి. ఆయన మాట ఎప్పటికీ జీవము గలది. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంతో బాధపడుతున్నా ధైర్యం తెచ్చుకో. ప్రభు ఇచ్చిన మాట నీతో ఉంది అని గుర్తుపెట్టుకో. ప్రార్థన చేయంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, భక్తుల జీవితంలో ప్రభు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాలు, ఆ మాటలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి వారి జీవితంలో. ఎక్కడైనా ప్రభు మాట తొలగిపోవడం, లేకపోతే ప్రభు మాట ఇచ్చి అది ఆగిపోవడం జీవితాల్లో ఎప్పుడైనా చూసారా? లేదండి. ఏ భక్తుల జీవితంలో జరగలేదు. ఎందుకంటే భక్తులందరూ కూడా సంపూర్ణంగా ప్రభు పైన ఆధారపడ్డారు.
ఎస్, నా జీవితంలో ప్రభు ఖచ్చితంగా ఈ కార్యాన్ని జరిగిస్తారు, ఆయన చేయగల దేవుడు, ఆయన ఖచ్చితంగా నన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతారని వారి ప్రార్థన, యథార్థత, భక్తి జీవితాన్ని ఎక్కడ మానుకోలేదండి. అలా దేవుని కొరకు నిలబడ్డారు. ప్రభు కార్యాలు కూడా అలాగనే చూశారు. మన జీవితంలో కూడా అలాగనే ఉందాం. అధైర్యపడకండి, ప్రభు ఇచ్చిన మాట మనతో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రార్థిద్దామా? ఏ విషయంలో ఆగిపోకూడదయ్యా అని ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో చక్కని మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి. మీ బలమైన మాటల ద్వారా నూతనమైన ఆయా కృపలోనికి మేము నడిపించబడుతున్నాం. చాలా సంతోషం, నెమ్మదిని మా జీవితంలో మేము చూడగలుగుతున్నాం. ఆయా మాట ఇచ్చినది ఆయా నువ్వు నెరవేర్చే దేవుడవై ఉన్నావు. అదే ప్రభా మాటని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో మీ మాటలు వింటున్నారో మీరు ఇచ్చిన వాగ్దానం యేసు నామంలో ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చబడును గాక, గొప్పవారగుదురు గాక, దీవించబడుదురు గాక, క్షేమం కలుగును గాక, ఉన్నతమైన స్థితిలో ఉందురు గాక, ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విడుదల కలుగును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉన్నతమైన దీవెనల చేత నింపండి. అయా ఏ విషయంలో అయితే ప్రార్థిస్తున్నారో అది అడిగి పొందుకునే అనుభవంలోనికి నడిపించండి. ఎక్కడ పరిస్థితులను బట్టి ఆగిపోకుండా సాగిపోయే జీవితాలు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేసిన పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును గాక, వెళ్తున్న మార్గాల్లో మీ కృప కలుగును గాక, బయటికి వెళుతున్నప్పుడు, లోనికి వస్తున్నప్పుడు కృప కలుగును గాక, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకుని ధైర్యంగా జీవితంలో ముందుకు సాగుదురు గాక. అలాగే ఎంతమందితో అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం, కృప చేత నింపండి. ఉన్నతమైన స్థితిలో దీవించండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే అయా ఇదిగోండి ఇదిగోండి అనారోగ్యం, ప్రతి ఒక్క బలహీనతలతో బాధపడుతున్నారు. ఇప్పుడే విడుదల కలుగును గాక, క్షేమం కలుగును గాక, దీవించబడుదురు గాక. ఎంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఆయా ఇదిగోండి జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ఇదిగోండి గర్భఫలాలు లేక, వివాహాలు జరగక బాధపడుతున్నారు. వారి జీవితాల కృప కలుగును గాక. పడిపోయిన, కూలిపోయిన, చెదిరిపోయిన కుటుంబాలు కట్టబడును గాక. కోర్టు సమస్యలో ఉన్న వారి జీవితంలో అద్భుతాలు జరుగును గాక. ఇంకా ప్రతి శోధన, వేదన, అన్ని పరిస్థితులలో అయ్యా మీరు తోడే ఉండండి. బలముగా నిలబడి కృపలోనికి నడిపించమని వేడుకుంటున్న పరిస్థితుల వైపు కాదు, మీ వైపు చూచే అనుభవం దయచేయండి. అలానే ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకునే వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ నీ బలమైన కృప చేత నింపమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, అమలాపురం. అమ్మా తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం, ఖమ్మం. 2వ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం, భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.